అసలు ఒకటి 2 లాట్లు దింపారు. అలాగే జిఎల్టీలో కూడా దింపారు. ఇటుపక్క చూస్తే కేజీఎన్లో ఇవాళేమో ఒక లాటే కనబడుతుంది. ఎంఆర్ మండీలో, టిఎల్డీలో అయితే 2-3 లాట్లు ఉన్నాయి. రండి ఇంకా చూసేద్దాం. సిఎంహెచ్లో కాయ అయితే కనబడుతుంది. అలాగే వివిఆర్లో కూడా 1-2 లాట్లు ఉన్నాయి. ఇంకా ఎస్జిఎస్ మండి దగ్గరికి ఇక్కడ కూడా 2-3 లాట్లు ఉన్నాయి. రండి టీవీఎస్ మండి దగ్గరికి వెళ్ళిపోదాం. హలో నమస్తే బా. టీవీఎస్ మండి దగ్గరికి అయితే వచ్చేసినాము. స్టాక్ అయితే షెడ్ కింద ఇంకా దింపుతున్నారు. ఇంకా ట్రాక్టర్తో దింపుతున్నారు. షెడ్ కింద అయితే పూర్తిగా అయిపోతుంది. ఇంకో ట్రాక్టర్ దింపితే ఓకే. టైం అయితే ఇప్పటికీ 5:30 దాటిపోతా ఉంది బా, 6 గంటల వైపు. ఈరోజు దిగుమతులు ధరలు ఎలా ఉండొచ్చు అంటే, ఇప్పటిదాకా చూపించిండేటి వాటిల్లో దిగుమతి కొంచెం తక్కువగానే కనబడుతోంది. ఇంకా కొన్ని మండీలు ఉన్నాయి, అవి కూడా చూసి లాస్ట్లో చెప్తాను దిగుమతి రేట్లు అంతా. ఓకే. ఓపెన్ ప్లేస్ విషయానికి వచ్చినట్లయితే, ఇదిగోండి ఓపెన్ ప్లేస్లో అయితే కాయ ఇంకా ఏం ఉంచలేదు. ఎందుకంటే ఇంకా ప్లేస్ షెడ్ కింద ప్లేస్ ఉంది కాబట్టి. ఓకే. ఇంకా మిగతా మండీల్లో కూడా చూసేసి చెప్దాం రండి. జీపీఆర్లో నిన్నటి మాదిరి అయితే కాయ అయితే కనబడుతుందండి. ఇంకా కొన్ని మండీల్లో చూసేద్దాం రండి. ఎస్కేబీలో ఒక లాట్ కనబడుతుంది. అలాగే భాగ్యలక్ష్మిలో కూడా 1-2 లాట్లు ఉన్నాయి. ఇటుపక్క చూస్తే ఎస్ఎంబీలో ఒక లాట్ కనబడుతుంది. ఇంకా రండి చూద్దాం. మాలిక్ మండీలో 1-2 లాట్లు వచ్చింది. ఇటుపక్క చూస్తే జై భారత్ మండి, అలాగే మదీనా మండీల్లో కూడా 1-2-3 లాట్ల వరకు అయితే కనబడుతుంది. రండి చూద్దాం. వీరభద్ర మండీలో కూడా కాయ అయితే ఒక లాట్ ఉంది. మౌలాలీలో కూడా 1-2 లాట్లు ఉంది. అలాగే ఎస్ఎల్వి వెంకటేశ్వరలో కూడా 1-2 లాట్ల వరకు ఉంది. రండి ఇంకా చూసేద్దాం. ఇంకా ఇటుపక్క ఇది పద్మావతి, అక్కడ కూడా లోపల పెట్టారు 1 లాట్ వరకు. రండి చూద్దాం. చూపించామండి. ఎంఎస్ఆర్లో కూడా 1 లాట్ వరకు వచ్చినట్టుంది. ఇంకా ఈరోజు ధరలు ఎలా ఉంటాయి ఏంటన్నది కూడా చూసేద్దాం రండి. ఇంకా దిగుమతులు ధరల గురించి చెప్పాలంటే నిన్నటి పైన కొంచెం తగ్గినట్లే ఉన్నాయి. చూశారు కదా వీడియో అంతా. ఓకే అండి, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేసుకోండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అలానే బటన్ ప్రెస్ పెట్టుకోండి. ఓకే, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. పుష్ప అయితే మిక్స్డ్ టాక్ వస్తుంది. ఎవరన్నా చూసిండే వాళ్ళు ఉంటే కింద కామెంట్లో చెప్పండి ఎలా ఉందో ఏంటో. ఓకే బాయ్.